రాజు అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాను. సో ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ అసలు అలా ఎంత అవేర్నెస్ వచ్చింది బిజినెస్ లో అంటే నేను కొత్తగా వచ్చిన వాళ్ళని అడిగిన వీళ్ళు చేతిలో లేదు రేఖంగా. అర్థమైందా? నేనైతే లేబర్ మనలే కదా అంటే ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కొత్త వాళ్ళకి. సో ఒక 3.5 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో 3.5 years నుంచి ప్యాషనేట్ గా అంటే హాబీగా కాదు, ఖాళీ టైంలో వెస్టేజ్ ప్లాన్ చెప్పడం, ఖాళీ దొరికితే చూద్దాం, ఖాళీ దొరికితే చేద్దాం, టైం లేదు అన్నట్టు కాకుండా సర్వస్వం వెస్టేజ్ అని చేసినాం ఈ పని. సో తల మీద పెట్టుకొని ఊరేగించినాం వెస్టేజ్ ని. సో ఒక 3.5 ఏళ్ళు ఈ బిజినెస్ ఇట్లా చేయడం వల్ల, ప్యాషనేట్ గా పిచ్చిగా చేయడం వల్ల ఈ రోజు నా ఇన్కమ్ వెస్టేజ్ ద్వారా సో దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ ఒక 5 లక్షల చెక్ వస్తుంది ఎవ్రీ మంత్. చాలా మందికి 10,000 అంటే బాగా క్లాప్స్ కొడతారు, అవునా కదా? 20,000 అంటే కొంచెం దబాయిసి కొడతారు, నమ్మశక్యంగా ఉంటది. కొత్తగా వచ్చిన వాళ్ళు 5 లక్షలు అంటే అస్సలు కొట్టం, నాకు తెలిసే మాట, అవునా కదా? సో ఎందుకు కొట్టాలి కొట్టొద్దు ఈ చివరి వరకు ఈ సెషన్ అటెండ్ అవ్వండి, మీకే క్లారిటీ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో బోర్డు లేదా సార్? బోర్డు. ఎస్, బోర్డు పెట్టండి. ఎస్. సో ఒక 3.5 years బ్యాక్ పార్ట్ టైం ఒక 5,000 10,000 వస్తే చాలు అనుకోని మీరు ఎట్లయితే వచ్చిర్రో, సో ఇంటి ఖర్చులు వెళ్తే చాలు, ఉప్పు పప్పుల ఖర్చులు వెళ్తే చాలు, లేదంటే పిల్లలకు బస్ ఫీజులో లేదంటే స్కూల్ ఫీజులో వెళ్తే చాలు, మా వాళ్ళు అయితే వీళ్ళకు 10,000 వచ్చినాయనుకో మాయంబడి పడరని వీళ్ళు వచ్చి ఉంటారు, అవునా కదా? వీళ్ళకు 10,000 20,000 వచ్చినాయి అనుకో ఊకి ఈ చిరగొని ఆ షాపింగ్ వచ్చింది, ఆషాఢం మాలం వచ్చింది, ఇవన్నీ అడగకుండా వాళ్ళే కొనుక్కుంటారని మనం వచ్చింటాం, అవునా కదా? సో నేను కూడా అట్లనే వచ్చిన 10,000 వస్తే నన్ను అడగదులే అని చెప్పేసి బిజినెస్ లోకి పంపించిన. ఈ రోజు నేను కూడా నా ఉద్యోగాన్ని వదిలేసి సైతం పనిచేయాల్సిన పరిస్థితి వెస్టేజ్ కల్పిస్తా ఉంది. సో ఆలోచించండి. ఇది ఇట్లా క్రాస్ పెట్టాలి సార్ మనకు తిరగడానికి, ఇట్లా ఇట్లా క్రాస్. ఎస్ ఎస్, ఓకే సార్. ఎస్. సో చెక్ చేద్దాం ఎంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని వచ్చారు ఇక్కడికి, ఎంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని వచ్చారు? ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగే క్వశ్చన్లకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అవునా కదా? లేకపోతే ఏమంటాడో లేకపోతే ఏమంటాడో, అవునా కదా? ఎస్. కృష్ణ సార్ ఈ ఫోన్ తీసుకోండి, మీటింగ్ స్టార్ట్ అయిందండి. ఎస్. సో చాలా మంది ఒక 5,000 10,000 వస్తే చాలనుకొని మీ మీటింగ్కి వచ్చి ఉంటారు. దయచేసి నా సెషన్ ఎంత బోర్ వచ్చినా ఎంత ఇబ్బంది అనిపించినా ఏది జరిగినా కూడా ఒక 40-45 నిమిషాలు ఓపిక్ గా వినండి, మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా నేను దాని షూరిటీ ఇస్తున్నాను. సో వినలేకుండా పక్కన ఫోన్ వస్తుందా లేదా ఇంకొక చోట మైండ్ ఆబ్సెంట్ గా ఉండి బోర్ అయితే నేనేం చెప్పలేను. ఖచ్చితంగా మీరు అటెన్షన్ డైవర్ట్ కాకుండా ఎందుకు చేయాలి వెస్టేజ్, ఎందుకు ప్యాషనేట్ గా చేయాలి, ఎందుకు జాబులు సైతం పక్కన పెట్టి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ తీసుకొని ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఎస్. సో ఇక్కడ వై వెస్టేజ్ యాజ్ ఎ కెరియర్. సో వెస్టేజ్ ని ఒక కెరియర్ గా ఎందుకు తీసుకోవాలి? సో చాలా మంది మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మన స్కూల్ పిల్లల్ని కానీ మన పిల్లల్ని కానీ పక్కింటోళ్ళు కానీ ఏమని అడుగుతా ఉంటారు, సో నీ పెద్ద అయినాక ఏమైదాం అనుకుంటున్నాం, వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ వాట్ ఈస్ యువర్ ఏం అని అడుగుతామా లేదా? స్కూల్లో పిల్లల్ని అడుగుతా ఉంటారు, మన ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా మనం అడుగుతా ఉంటాం. రెగ్యులర్ గా టాపిక్ ఇదే, అవునా కదా? జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు, పెద్ద అయినాక ఏం అవ్వాలనుకుంటున్నావు? అఫ్ కోర్స్ కొంతమంది పిల్లలు ఐఎమ్ బికేమ్ ఏ డాక్టర్ అని చెప్తుంటారు, అవునా కదా? నేను ఒక ఇంజనీర్ కావాలనుకుంటుంటారు, లేకపోతే నేను ఒక బ్యాంక్ మేనేజర్ కావాలనుకుని చెప్తుంటారు, నేను ఒక పైలట్ కావాలని చెప్తుంటారు, కొంతమంది నేను టీచర్ కావాలని చెప్తుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకున్న డ్రీమ్స్ వాళ్ళకున్న ఎయిమ్స్ మీతో షేర్ చేసుకుంటారు. సో ఎక్కడ కూడా ఏ పిల్లగాడు కూడా నాకు తెలిసి ఈ రోజు మనం పిల్లలు చేస్తున్నా అంటే కొంతమంది సమాజంలో చూస్తూ ఉంటాం, ఏ పిల్లవాడు కూడా నెగిటివ్ గా అయితే ఆలోచించరు. నేను షార్ట్ పీరియడ్ లో డబ్బులు సంపాదించాలా మార్గాలు ఏమైనా ఉన్నాయా, దొంగను కావాలా లేకపోతే రాబరీ చేయాలా, ఇట్లాంటి అంబిషన్స్ అయితే ఎవరికి ఉండవు, అవునా కదా? పాజిటివ్ అంబిషన్సే ఉంటాయి అందరికి కూడా. సో మరి మనం వెస్టేజ్ ఎందుకు చేయాలనుకుంటున్నాం? ఈరోజు టాపిక్ చూసుకుంటే డియర్ లీడర్స్,
సో నేను చెప్తా ఉన్నాను, వెస్టేజ్ ని ఎందుకు కెరియర్ గా చూజ్ చేసుకోవాలి అనే చెక్ చేసుకుంటే, సో ప్రతి ఒక్కరికి కూడా మన చిన్న పిల్లలకు మన పిల్లలకు కూడా మనం ఫీడ్ చేస్తూ ఉంటాం. నువ్వు పెద్ద అయినాక డాక్టర్ గా, అవునా కదా, నువ్వు పెద్ద అయినాక ఇంజనీర్ గా. సో ఇప్పటి నుంచే 2వ తరగతి 3వ తరగతి పిల్లల్ని కూర్చునబెట్టి మరీ వాళ్లకు ఫీడ్ చేస్తూ ఉంటాము. ఎందుకు అనంటే వీడి డాక్టర్ అయితే మనం మంచిగా బతుకుతామేమని చెప్పేసి, అవునా కదా, వీడి ఇంజనీర్ అయితే మనం కొద్దిగా బాగా చూసుడేమని చెప్పేసి. సో వాళ్ళకు మనం పనిచేయడానికి సిద్ధపడట్లేము, వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని మనం బతుకుతా ఉన్నాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం, అవునా కదా. ఈ రోజు నుంచే వాళ్ళ ఫీడ్ చేస్తాం మెంటల్ గా. ఏమని అంటే, అరే నాయన నువ్వు ఇంజనీర్ కావాలి, అరే నాయన నువ్వు పోలీస్ కావాలి, లంచాలు ఎక్కువ తీసుకోవాలి కానీ డబ్బులు అయితే బాగా సంపాదించాలి, అవునా కదా. ఇలాంటి ఫీడ్ చేస్తూ ఉంటాం, వాళ్ళ మీదనే ఎక్కువ హోప్స్ పెట్టుకొని వాళ్ళనే ప్రెజర్ తీసుకొస్తాం. ఫస్ట్ రావేం రా అని అంటారు లేడీస్, అవునా కదా. అండ్ ఉన్నవేడి దబా దబా దంచిన రోజులు కూడా ఉంటాయా ఉండయా? ఖచ్చితంగా ఉంటాయి. సౌండ్స్ అయితే సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పక్కింట్లోకి వెళ్ళి ఎదురింట్లోకి వెళ్ళి ఆటం బాంబులు వేసినట్టు సౌండ్స్ వస్తాయి. ఎందుకంటే వాడు చదవకపోతే ఉన్నవేడి దమ్మ దంచుతా ఉంటారు. ఎందుకనంటే వీళ్ళకి తెలుసు, వాడు చదవకపోతే మా ఆయన పని చేయట్లేదు, నేను పని చేయట్లేదు, వాడన్న పని చేసి డబ్బులు సంపాదించి మనం బాగా చూసుకుంటామనే ఆలోచనతో మనం చేస్తూ ఉంటాం, అవునా కదా. సో మరి మనం ఎందుకు ఆలోచించాం? మన దగ్గర కాస్త టైం ఉంది కదా, ఈ రోజు ఒక రైట్ ప్లాట్ఫామ్ తీసుకొని ఎదగాలనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంటుంది, అవునా కదా. ఒక రైట్ ఆపర్చునిటీ దొరికితే, ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికితే నేనంటే ఏందో ప్రూవ్ చేసుకోవాలి, నేనంటే ఏదో సక్సెస్ కావాలని చెప్పేసి 30 ఏళ్ళు కాగానే అయిపోయింది నా జీవితం, ఏం పనికిరాని ఇదే చేస్తా, అడ్జస్ట్మెంట్ లైఫ్ గడపాలి, ఆ పిల్లల మీద ప్రెషర్ తీసుకురావాలి. ఎస్ ఆర్ నో, అవునా కదా. సో కాబట్టి డియర్ లీడర్స్, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెస్టేజ్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రొఫెషన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉందనుకో, జాబ్ చేస్తున్నాం, చాలా మంది పిల్లలకు మనం ఒకటే ఫీడ్ చేస్తాం, మంచిగా చదువుకో జాబ్ వస్తుంది, మంచిగా చదువుకో జాబ్ వస్తుంది, మంచిగా చదువుకో జాబ్ వస్తుంది, అదే ఫీడ్ చేస్తూ ఉంటాం. ఒకసారి జాబ్ లో చెక్ చేసుకుందాం డియర్ లీడర్స్. జాబ్ లో చెక్ చేసుకుంటే ఈరోజు జాబ్ లో మన ఆయువు పెరిగినట్టు ఆమ్దాని పెరుగుతుందా? జాబ్ లో మీరే చెప్పారు పెరగదని చెప్పేసి. ఎంతమంది ఒప్పుకుంటారు? పిల్లలకి ఏం చెప్తారు? అర్థమైందా? మనం ఒప్పుకుంటున్నాం ఇక్కడ, మన ఆయువు పెరిగినట్టు ఆమ్దాని జాబులో పెరగదు. మన ఆయువు పెరుగుతా ఉంటే పెరిగేది ఏంటి అంటే జీతం కాదు, ఖర్చులు పెరుగుతాయి. అవునా? అయినా కూడా ఇది మనకు తెలిసిన క్లారిటీ ఉన్నా కూడా మనం ఏం చెప్తాం? భర్తకు కూడా జాబ్ చేయి, బిజినెస్ వద్దు. పిల్లలకు కూడా ఏం చెప్తారు? బిజినెస్ లో మన కాందాన్లో లేదా బిజినెస్ చేసే అలవాటు, నువ్వు జాబ్ చేయని చెప్తాం, అవునా కాదా? ఇదైతే వాస్తవం. మీరు నవ్వుతున్నారంటే ఖచ్చితంగా నేను ఒప్పుకోవాల్సిందే. ఎస్. సో జాబ్ చూస్తే ఒక భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిపాటి జీతం వస్తుంది జాబ్ లో. సో పండగ రాగానే కొత్త పెళ్లి అయితే ఏముంటది? మురుకు, కొత్త బట్టలు కొనాలి, ఈ రోజు నా భార్యకు కొనియాలి. ఫస్ట్ పండుగ పెళ్లి చేసుకున్న తర్వాత నేను కొనాలి, నా భార్యకు కొనియాలనే కాన్సెప్ట్ ఉంటది పెళ్లి అయిన తర్వాత, అవునా కదా. సో అప్పుడు జీతం బాగుంటది, మంచిగా నడుస్తూ ఉంటది. వెళ్తారు సౌత్ ఇండియాకో ఇంకోటి చందనా బ్రదర్ కో వెళ్ళి మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటారు, వేసుకుంటారు, ఊరికి వెళ్ళిపోతారు. ఒక 3 ఏళ్ల తర్వాత, ఒక 3 years తర్వాత లైఫ్ చూసుకుంటే వాడు అనుకుంటాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నారా నాయన. అర్థమైందా? అదే జాబ్ లో కనుక ఉంటే ఎందుకో తెలుసా? ఓ బాబో పాపనో ఉట్టి ఉంటాడు, అవునా కాదా? ఓ బాబో పాపనో ఉట్టి ఉంటాడు, అదే జీతం వచ్చి ఉంటది. ఈయన స్కిప్ చేసి ఆయన కొనియాలి బట్టలు, అవునా కాదా? అరే నాతో కాదురా, నేను ఈసారి బట్టలు కొనుక్కోను పండగకు, నువ్వు కొనుక్కో, మీ అమ్మ కొనుక్కో అని చెప్పి కొనిపించాల్సిన రోజులు వస్తాయి. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో ఈ బాబు 3 years తర్వాత, అంటే వీళ్ళ మ్యారేజ్ అయిన 3 years తర్వాత ఇది ఉంటే, ఇదే జాబ్ కనుక చేస్తే 5 years తర్వాత ఏమవుతుంది అంటే, టీవీ ఎప్పుడు పెళ్ళైనప్పుడు తెచ్చుంటాం, అది గరగర సౌండ్ వచ్చినా కూడా అదే వాడుతుంటాం, అవునా కాదా? బైక్ వచ్చింటారు అత్తగారు, ఖచ్చితంగా అత్తగారు బైక్ పెట్టి ఉంటారు. సో జాబ్ అన్న తోపు ఉంటుంది కానీ దానికి మళ్ళీ మళ్ళీ సర్వీసింగ్కే పెడతాం, కొత్తది మాట కొనే ప్రయత్నం చేయం, కొనే ధైర్యం కూడా మన దగ్గర సరిపోదు, అవునా కాదా? సో ఎలాంటి వస్తువులు కూడా 5 ఏళ్లకు మనం మార్చే రోజులు జాబ్ లో ఉండవు. ఉంటాయా? నేను 15 ఏళ్ళు 12 ఏళ్ళు అదే అత్తగారు ఇచ్చిన బైక్ నే నడిపినా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పోలీస్ ఉద్యోగం అయినా 60,000 జీతం వచ్చినా కూడా అత్తగారు ఇచ్చిన జాబ్నే, ఆ బైక్ నే, సిబిజెడ్ బైక్ ను ఇప్పటి వరకు అదే వాడినా. వెస్టేజ్ లో కారు తీసుకున్న తర్వాత దాన్ని మూలకేసిన.
అర్థమైనా వెస్టేజ్లో కార్ తీసుకున్న తర్వాత మూలకేసి. సో ఇలా 5 years తర్వాత ఉంటది. ఎందుకు ఉంటుంది సార్ అంటే నిజంగా చెప్తున్నాను, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా 5 years తర్వాత ఒక బాబో పాపనో పుట్టిన తర్వాత వానికి కూడా అర్థమవుతుంది మా నాయన జీతం పెరగట్లేదు, మా డాడీ జీతం పెరగట్లేదు, మా అమ్మ అడ్జస్ట్మెంట్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాం అని చెప్పి వాడిని ఒక జాతరకో లేదంటే ఎక్కడొకో తీసుకువెళ్తే వాడి బొమ్మ కొని అని అడగడు. అర్థమవుతుందా? ఒక బొమ్మను చూస్తే బొమ్మ కొని అని అడగడు. ఏమని అడుగుతాడు తెలుసా? మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే ఆ బొమ్మ కొనిస్తే బాగుండు నాన్న అని అడుగుతాడు. అవునా కాదా? మీ దగ్గర డబ్బులు బొమ్మ కొనే డబ్బులు కనుక మీ దగ్గర ఉంటే ఆ బొమ్మ కొనిస్తే బాగుండు నాన్న అని అంటాడు. అంటే వాని ఆలోచన ఎట్లా మారిపోయింది అన్నంటే మా నాన్న చేసే జీతం బొమ్మ కొనలేనంత సత్తా లేని జీతం అని అర్థమైపోతుంది. సో ఇక్కడ మన కళల్ని చంపుకోవడమే కాకుండా ఒక అన్యం ఎరగని బాబు యొక్క డ్రీమ్స్ ను కూడా మన జాబ్ అనే విషయం ద్వారా చంపేస్తుంది. రైట్? సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 years తర్వాత అట్లా ఫీడ్ అయిపోయింది. ఇంకొక 10 years వచ్చిన తర్వాత, ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత, 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత మంచి టాలెంటెడ్ కిడ్ ఉంటాడు, బాగా చదువుతాడు. సో పక్కింటోడు డల్ ఉంటాడు, వాళ్ళ నాన్న బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటాడు, మనోడు మాత్రం జాబ్ చేస్తూ ఉంటాడు. పక్కింటో డల్ అయినా సరే మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటాడు, ఇంగ్లీష్ మీడియంలో. అవునా కదా? మనోడు టాలెంటెడ్ అయినా కూడా డబ్బులు సరిపోక ఏదో జాయిన్ చేస్తాము అనంటే వెతికి 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 ఏదైతే ఫీజు తక్కువ అవుతుందో ఆడనే జాయిన్ చేస్తాం. ఎస్ సార్ నో? అప్పుడు జాయిన్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది మా అమ్మా నాన్న ఆ స్కూల్లో చదివించేంత డబ్బులు మా అమ్మా నాన్న సంపాదించట్లేదని క్లియర్ గా ఫిక్స్ అయిపోతాం. ఎస్ సార్ నో? అక్కడ అడ్జస్ట్మెంట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఈ సైకిల్ ఇట్లా పోయిన తర్వాత ఏదో నార్మల్ డిగ్రీ ఏదో చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు అనంటే ఏదో బైపీసో ఏదో చేసిన తర్వాత వానికి తాహతుకు తగ్గట్టు మనకు 30 ఏళ్ళు వచ్చినాయి అనుకో, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వానికి 20-25 ఏళ్ళు వస్తే వాడు ఏం చేస్తాడు అనంటే వానికి తాహతుకు తగ్గట్టు వానికి చదువు తగ్గట్టు ఎవరి కిందనో వాడు కూడా ఒక జాబుకు జాయిన్ అవుతాడు, వాడు కూడా బిజినెస్ పిలిచి. అవునా కదా? సో ఇక్కడ వాడు కూడా జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఈ ముసలి తల్లిదండ్రులు మనం అడుగుతాం ఏమని అనంటే నాన్న నువ్వు ఎప్పుడైతే చిన్న ఉన్నప్పటి నుంచి మీరు అందరు ఎప్పుడుగా నువ్వు మంచి చదువుకోరా జాబ్ వస్తుంది, మంచి చదువుకోరా జాబ్ వస్తుంది అని చెప్పినావుగా. ఇవన్నీ ఎందుకు చెప్పినావు అనంటే అరే నువ్వు 5 ఏళ్ల నుంచి నేను కళలు కంటున్నా తిరుపతి చూపిస్తావని పెద్దగా అయినాక నిన్ను అడుగుతున్నా. అర్థమైనా? 5 ఏళ్ల నుంచి నువ్వు పుట్టిన 5 ఏళ్ల నుంచి కళలు కంటున్నా విహారయాత్రలు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని చెప్పేసి. లేదు అనంటే నా కళ్ళు కనిపిస్తలేదురా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చూయించని అడుగుతాం. అవునా కదా? లేదంటే నాకు అసలు శాతం అయితే లేదు ఎక్కడన్నా హాస్పిటల్లో చూయించానంటావు. వాడేం చెప్తారు తెలుసా సమాధానము? అడ్జస్ట్మెంట్ కావాలమ్మా, పెద్ద పెద్ద హాస్పిటల్లో చూయించడం నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు చిన్నప్పుడు ఏదైతే బొమ్మ కొనడానికి అడ్జస్ట్మెంట్ అన్నావో నువ్వు కూడా అదే అడ్జస్ట్మెంట్ కావాలని చెప్పి తల్లిదండ్రులకు చెప్తారు. అర్థమవుతుందా? ఎందుకు సార్ అన్నానంటే ఈ తల్లిదండ్రులు రిస్క్ తీసుకోలేకపోయిర్రు. ఆపర్చునిటీలు సొసైటీలో ఎన్నో వచ్చినాయి, కానీ జాబ్ ఉంది కదా ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు రిస్క్ తీసుకోలేకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ లైఫ్ వాళ్ళ కొడుకులు మనకు చూపిస్తారు. రైట్? ఇది అర్థమైందా? జాబ్ చేయడం వల్ల. ఇంకోటి సరే సార్ జాబ్ చేయను చిన్న చిన్న బిజినెస్లు బిల్డ్ చేస్తా అనే వాళ్ళు ఉంటారు. ఓ కిరాణా షాప్ పెట్టుకుంటారు. ఎవరికైనా కిరాణా షాప్ ఉందా? ఇక్కడే లైవ్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. రైట్ సార్. సో ఈ కిరాణా షాపు ఎవరు పెట్టుంటారు అనంటే వీళ్ళ తాత స్టార్ట్ చేసి ఉంటారు. అవునా కదా? ఊళ్ళో కిరాణా షాపు వాళ్ళ తాత స్టార్ట్ చేసి ఉంటారు. ఆ తాత అమ్ముతుంటే తండ్రి చూసి అరే మా నాయన తర్వాత ఈ వారసత్వాన్ని నేనే తీసుకోవాలని వాళ్ళ ఆయన కూడా అల్లరిపోతాడు. ఈ రాజ్యానికి రాజు నేనే అని చెప్పేసి ఆ కిరాణా షాపును కూడా ఈయన టేకప్ చేస్తాడు. తర్వాత ఈ మనమడు చూసి ఏం చేస్తాడు అనంటే మా నాయన తర్వాత ఈ వారసత్వాన్ని నేనే పుచ్చుకోవాలని చెప్పేసి ఆయన ఆ వారసత్వాన్ని పుచ్చుకుంటాడు. కానీ ఆ ఒక్క కిరాణా షాపు ఏ 3 వారసులలో ఆ ఒక్కరికి కూడా ఏ ఆలోచన రాదు ఇదే కిరాణా షాప్ ద్వారా ఇంకో 10 కిరాణా షాపులు ఇక్కడ కాకుండా ఎక్కడైనా ఓపెన్ చేద్దామని ఎవరికి ఆలోచన రాదు. ఏం సార్? అవునా కదా? ఒక్కటే కిరాణా షాప్ మీద అది ఒక్కటే రాజ్యం అనుకొని బతుకుతా ఉంటారు. మరి గ్రోత్ ఉంటుందా లైఫ్ లో? లేదు. ఎందుకు లేదు సార్ అంటే ఇక్కడ అదే ఎదురుగా ఇంకొక కిరాణా షాప్ ఓపెన్ అయింది అనుకో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, బిజినెస్ డౌన్ అవుతుంది. రైట్? లేదు సార్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి సొసైటీలో, సీజనల్ బిజినెస్లు ఉన్నాయి అనుకుందాం, లైక్ రియల్ ఎస్టేట్, వ్యవసాయం ఇలాంటి సీజనల్ బిజినెస్లు ఉన్నాయి అనుకుందాం.
ఒక గొడుగులు అమ్ముకునే వ్యక్తి యొక్క బిజినెస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది చెప్పగలరా? దేని మీద డిపెండ్ అయి ఉంటది? వర్షాకాలం మీద డిపెండ్ అయి ఉంటది. అర్థమవుతుందా? ఆయన యొక్క భవిష్యత్తు ఆయన చేతిలో లేదు. ఆయన యొక్క భవిష్యత్తు పడే వర్షం మీద డిపెండ్ అయి ఉంది. ఇదే విధంగా ఒక రైతు యొక్క జీవితం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది అని అంటే పడే వర్షాకాలం మీద డిపెండ్ అయి ఉంటది. ఆమె రైట్? కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనుకుందాం, లేదు సార్ నాకు ఆపర్చునిటీ చాలా ఉన్నాయి, నేను ప్రాపర్టీ డీలింగ్ చేస్తాను, ప్రాపర్టీ డీలింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అందులో మోస్ట్ సక్సెస్ ఉంది అని కొంతమందికి ఉండొచ్చు. ఎస్, ఒక 1 year కష్టపడితే ఒక ప్రాపర్టీని 4 10 మందిని 20 మందిని తీసుకువెళ్ళి చూపిస్తా ఉంటాం. ఎంత ఆశతో చూపిస్తాను అన్నంటే వీడు కొండలో కొనవు మనకు అలా తెలియదు, కానీ కొన్నట్టుగా ఊహించుకొని అంత ఉత్సాహంతో ఆ ప్రాపర్టీని మనం చూపిస్తాం, ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మన వాళ్ళకి బాగా తెలుసు, అవునా కదా, చేసేవాళ్ళం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 నెలలు ఒక 12 నెలలు కష్టపడితే ఒక ప్రాపర్టీ డీలింగ్ ద్వారా 1 లక్షనో 4 లక్షలు వచ్చింది అనుకుందాం. ఇది కూడా సీజనల్ బిజినెస్. మళ్ళీ 1 year వరకు ఎలాంటి ప్రాపర్టీని మనం డీల్ చేయకపోతే వచ్చిన 4 లక్షల ఆదాయం యథావిధిగా ఉంటుందా మన దగ్గర? సో ఆలోచించండి. మీరు 1 year కనుక వేస్ట్ గా ఉంటే 4 లక్షలకు తోడు ఇంకో 4 లక్షల అప్పులు చేసుకొని లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ద సీజనల్ బిజినెస్. మరి ఏం చేద్దాం లైఫ్ లో, ఇంకేం చేద్దాము అన్నంటే నిజంగా చెప్తున్నాను. సో డబ్బులు సంపాదించే మార్గంల కోసం వెతుకుతా ఉంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది అండి. 0 ఇన్వెస్ట్మెంట్ తోని, ఎవరికి డబ్బులు కట్టకుండా, ఎవరితో డబ్బులు పెట్టకుండా, సో లైఫ్ లో గ్రోత్ ఉన్న బిజినెస్ ఏమైనా చెక్ చేసుకుంటూ నేను కూడా ఇక్కడి వరకు వచ్చినాను. ఈ భూమి మీద నాకంటే ఇంతకంటే ఇంకా పెద్ద ఆపర్చునిటీ నాకు ఏదైతే కనిపించలేదండి. దట్ ఈస్ వెస్టేజ్. ఎందుకు చెప్పినా సార్ అన్నానంటే, ఎందుకు సార్ మీరు అనడానికి కారణం ఏంటి అని కూడా అడగొచ్చినాను. ఈ భూమి మీద ఇంతకంటే ఒక సక్సెస్ఫుల్ గ్రోత్ ఉన్న బిజినెస్ ఏదైనా ఉంది ఎందుకు అని చెక్ చేసుకుంటే, 17,000తో స్టార్ట్ అయిన నా ఇన్కమ్ 3 ఏళ్ల కింద, 17,000తో స్టార్ట్ అయిన నా ఇన్కమ్ 3 ఏళ్ల కింద అంచెలంచెలుగా ఎదుగుతూ నా ఖర్చులు పెరుగుతాయి అనుకున్న సిచ్యువేషన్ లో ఖర్చులు 2 రెట్లు పెరిగితే 100 రెట్లు నా ఆదాయం పెరిగింది వెస్టేజ్ ద్వారా. 100 రెట్లు పెరిగిన ఆదాయం. ఈ రోజు వచ్చిన ఆదాయం 5 లక్షల ఆదాయము. ఇంకొక 20 ఏళ్ల తర్వాత కూడా నేను ఖర్చులను ఎదుర్కోగల ఆదాయాన్ని సంపాదిస్తున్న వెస్టేజ్ ద్వారా. ఇంకొక 20 ఏళ్ల తర్వాత నాకు ఎదురయ్యే ఖర్చులను కానీ, నాకు ఎదురయ్యే ఎక్స్పెండిచర్స్ కానీ, నాకు ఎదురయ్యే సమస్యలకు కానీ, నాకు ఎదురయ్యే రెస్పాన్సిబిలిటీకి కానీ ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నాను హ్యాపీగా ఫేస్ చేయడానికి. దీని అంతటి కారణం ఏంటి అనంటే ఒక 3.5 ఏళ్ల కష్టం, వెస్టేజ్ తో కోఆర్డినేషన్. సో ఆలోచించండి డియర్ లీడర్స్. సో చాలా మంది జాబులు చేస్తా ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, కన్ఫ్యూజ్ కాకండి. మరో లేపాలా వద్దారు పదవులు లేపకండి. ఎస్, మీరు చేస్తున్న జాబ్ ద్వారా వస్తున్న ఆదాయం ద్వారా మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? నో అని అయితే ఎంతమంది అయితే ధైర్యంగా చెప్పగలుగుతున్నారో మీకు అందరి కూడా నేను చెప్తున్నాను, యు ఆర్ ఇన్ రైట్ ప్లాట్ఫామ్. మీరు ఒక సరైన మీటింగ్కి వచ్చారు, మీరు ఒక సరైన ప్లాట్ఫామ్ ను చూజ్ చేసుకున్నారు. ఎవరైతే నో అని అన్నారో ఈ నో అనే వాళ్ళు 2 ఏళ్లు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇట్ ఎనీ కాస్ట్. ఏది జరిగినా కూడా జాబులు వచ్చే ఆదాయం ద్వారా నీకు సంతృప్తి లేదన్నప్పుడు ఇక్కడ 2 ఏళ్లు పనిచేయడానికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా, ఏ ఛాలెంజెస్ ఎదురైనా, ఎలాంటి అవమానాలు ఎదురైనా, ఏది జరిగినా కూడా డియర్ లీడర్స్ ఎవరైతే నో అన్నారో వాళ్ళు 2 ఏళ్లు కనుక పనిచేయడానికి ఉండండి. టోటల్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది వెస్టేజ్ ద్వారా. టోటల్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఏమని అనంటే జాబ్ లో ఎవరికైనా బాస్ అంటే ఎంతమందికి ఇష్టం? ఒక ఆయన నాకు చెప్పిండు, బాస్ అంటే బిగ్గెస్ట్ జాన్వర్ ఇన్ ద మై లైఫ్ అని చెప్పి. బాస్ అంటే ఎవరు అనంటే అతి పెద్ద జంతువు. ఎందుకు అనంటే మంచి చేసినా తిడతాడు, చెడు చేసినా తిడతాడు. మంచి చేసే క్రెడిట్ ఆయన వేసుకుంటాడు, చెడు చేసేనేమో తిట్లు మనకి పడతాయి. అవునా కాదా? సో కాబట్టి బిగ్గెస్ట్ జాన్వర్ ఇన్ మై లైఫ్ నేను చెప్తాది. సో కాబట్టి డియర్ లీడర్స్, తర్వాత మీరు చేస్తున్న జాబ్ లో, మీరు చేస్తున్న ఏదైతే ప్రజెంట్ పనిలో
మీకు గ్రోత్ ఉందా? ఎందుకు అన్నానంటే, ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, 20 ఏళ్ల తర్వాత వచ్చే ఎక్స్పెండిచర్ ను కూడా తట్టుకునే ఇన్కమ్ నేను సంపాదిస్తున్నా అని చెప్పినా కదా, అంతే ధైర్యంగా మీరు మాట్లాడగలరా? అంతే ధైర్యంగా మీరు చెప్పగలరా నాతోని? సో ఆలోచించండి. ఎందుకు అన్నానంటే, జాబ్ లో ఆయువు పెరుగుతుంది కానీ ఆమ్దాని ఎక్కడ కూడా పెరగదు. ఆయువుతో పాటు పెరిగేదేమైనా ఉంది అంటే అది ఖర్చులు, బాధ్యతలు. మరి ఆ బాధ్యతలు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నువ్వు ఊహించి ఇప్పుడే రెడీ కాలేవనుకో, 5 ఏళ్ల తర్వాత బట్టలు ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? అర్థమైందా? ఈ మధ్య లేడీస్ కూడా జుట్టు ఎందుకు ఊడిపోతుంది అనుకుంటున్నావు? రైట్ ఆలోచన లేకపోవడం వల్ల, ఫ్యూచర్ లో వచ్చే కష్టాలను విజన్ చేయకపోవడం వల్ల కొంతమంది ఇబ్బందుల పాలైతారు. బయట మనం చెక్ చేస్తా ఉంటాం. అవునా కాదా? సో ఆలోచించండి డియర్ లీడర్స్. సో ఇది క్లారిటీ గనక ఉంటే, సో ఎవరికైనా ఒక హెన్రీ ఫోర్డ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పిన అంటే, ఒక వ్యాపారవేత్త ఏం చెప్పిన అంటే, ప్రపంచంలో అతి తెలివైన పని ఏదైనా ఉంది అంటే అది ఫ్యూచర్ ఆలోచన చేయడం. ప్రపంచంలో అతి విలువైన పని ఏదైనా ఉంది అంటే ఫ్యూచర్ ఆలోచన చేయడం, ఫ్యూచర్ విజన్ చేయడం. ఒక 4 ఏళ్ల తర్వాత నా లైఫ్ ఎట్లుంటది, ఒక 5 years తర్వాత నేనేం సాధించగలను, ఇదే ప్లాట్ఫామ్ పట్టుకొని ఉంటే ఒక 5 ఏళ్ల తర్వాత నా లైఫ్ ఏ విధంగా తీర్చిదిద్దబడుతుంది అనేది ఆలోచించిన వానికి, సో చికెన్ ఉన్నా, ఇంట్లో చీరలున్నా, లేదా దావతులున్నా, లేదా టీచర్స్ ఉన్నా, లేదా గురువులున్నా, ఎవరున్నా కూడా వచ్చి కూర్చుంటాం నేర్చుకోవడానికి. ఎస్ ఆర్ నో? ఆలోచన చేసేదా? ఎస్. సో డియర్ లీడర్స్, ఈ ఆలోచన ఉండాలి. మరి ఎంతమందికి విజన్ ఉంది? ఎంతమందికి విజన్ ఉంది? బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ కు విజన్ లేకపోతే, నేను నిజంగా చెప్తున్నాను, బిజినెస్ మ్యాన్ కు విజన్ లేకపోతే సెట్ కాదు మనకు బిజినెస్. సెట్ కాదు మనకు బిజినెస్. ఎందుకు అనంటే, మన ముందర ఉన్న ఒక సొసైటీ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ముఖేష్ అంబానీ ఫ్రీగా జియో సిమ్లు ఇచ్చిందా లేదా? ఎంతమంది బాగా రుద్ది ఉంటారు? రుద్ది ఉంటామా లేదా? అసలు నెట్ అంటే కూడా జియోకు ముందు మనకు తెలియదు. అవునా కదా? ఎవరో ఒకరు వాడుతా ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి జర్ర హాట్స్పాట్ పెట్టరా అని ఉంటుంటాం. జియో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో, ఫ్రీగా సిమ్లు ఇస్తాడంటే మనకి ఏ ఆలోచన, మనిషి ఒకటి ఆలోచన, ఫ్రీ ఏది వస్తుందో అది పక్కా మన దగ్గర రావాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలి సార్, నిజంగా ఒప్పుకోవాలి. ఏదైనా కూడా ఒప్పుకోవాలి. మన జీవితంలో ఏది జరిగినా కూడా దాన్ని ఒప్పుకోవాలి. ఎస్. జియో సిమ్ కోసం 6 గంటల లైన్లలో ఉన్నాడు. ఎందుకంటే ఫ్రీ కదా. అదే టికెట్ అన్నాడు అనుకో, మీటింగ్ గంటసేపు ఉందా, ఏమైనా యూజ్ అవుతుందా అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? 50 రూపాయలు నేను లేట్ వచ్చినా కదా, ఏమైనా యూజ్ అవుతుందా అంటే ఇది నేనేం చెప్పలేదు. అవునా కదా? ఎస్. సో జియో సిమ్ 4 సంవత్సరాలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మనం వాడినాం, దానికి అలవాటు పడ్డాం, అది లేకుండా బతకలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయినాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత వాట్సాప్, ట్విట్టర్, ఏదుంటే ఆ సోషల్ మీడియాలో మనమే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మరిమైచిపోయినది టిక్ టాక్. లేని వీడియోలను కూడా చేసి అందులో దోసేసినాం. అవునా కదా? ఫ్రీగా వస్తే ఏమన్నా టిక్ టాక్లు చేసారు. అది కూడా కరోనా సిచ్యువేషన్ లో ఖాళీగా ఉన్నాం, ఏం పని చేయాలో తెలియక, సిమ్ ఫ్రీ ఉంది, నెట్ ఫ్రీ ఉంది, టిక్ టాక్ ఎన్ని చేసారు అంటే అన్ని చేసారు. అవునా కదా? సో తర్వాత మనుషులు నెట్వర్క్ అలవాటు పడ్డ తర్వాత ముఖేష్ అంబానీ ఒక ఆలోచన చేసిండు, ఒక న్యూస్ ఇచ్చేసిండు. ఏమని అనంటే, ఇక మీదట ఎవరికి ఫ్రీ ఇవ్వబడదు, ప్రతి రీఛార్జ్ పైన సో డబ్బులు కడితేనే రీఛార్జ్, సిమ్ పనిచేస్తుంది, నెట్ పనిచేస్తుంది న్యూస్ ఇచ్చేసింది. ఆ తర్వాత అలవాటు పడ్డ పాలన ఒప్పుకుంటుందా? ఇక 300, 400, 450 పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం, వాడుతా ఉన్నాం. 4 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తే ఖచ్చితంగా 4 నెలల లోపు ఎన్ని డబ్బులు అయితే ఫ్రీగా ఇవ్వడానికి లాస్ అయిందో అన్ని డబ్బులు 4 నెలల్లో ముఖేష్ అంబానీకి రిటర్న్స్ వచ్చినాయంట. పిచ్చోడా అనుకున్నారు అప్పుడు. కానీ ఆయన విజన్ ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళకి అలవాటు చేయాలి. అవునా కదా? ఫస్ట్ వీళ్ళకి అలవాటు చేయాలి. జియో నెట్వర్క్ ను అలవాటు చేసిన తర్వాత ఏం చేయాలంటే డబ్బులు వసూలు చేయాలని ఆయనకు విజన్ ఉంది. ఈ రోజు ఆయనకున్న కంపెనీలలో అత్యధిక ఆదాయం దేని ద్వారా వస్తుంది అంటే జియో ద్వారానే వస్తుంది. మొన్న కొడుకు పెళ్లి చేసిండు, 5,000 కోట్లు పెట్టి 50 రూపాయలు నీకు రీఛార్జ్ పెడితే కొడుకు పెళ్లి అయిపోయింది. కేల్ కథం దుకాణం బంద్.
అర్థమైనా? నీకు 50 రూపాయలు రీఛార్జ్ పెంచిండు, 5,000 కోట్లతో పెళ్లి అయిపోయింది. నీకు కోటి 50 రూపాయలు అనుకున్నావు, కానీ ఆడ 5,000 కోట్లు వచ్చినాయి. సో ఆలోచించండి, ఇదే విజన్ అంటే. ఎస్, ఈ క్లారిటీ ఉందా? సో మనం జాబ్ లో అడ్జస్ట్మెంట్ అయి బతుకుతా ఉంటాం. ఎస్, చాలా మంది ఇక్కడ అడిగే డౌట్ ఏంటి అనంటే, మరి వెస్టేజ్ ఎందుకు తీసుకోవాలి అనంటే నేను చెప్పినాను. సో ఈ ఆయువు పెరిగినట్టే ఆదాయం పెరుగుతుంది. వెస్టేజ్ ఆయువు పెరిగినట్టే ఆదాయం పెరుగుతుంది. సో మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా నెట్వర్క్ ను బిల్డ్ చేయాలి, ఏ విధంగా పనిచేయాలని డౌట్ ఉంటుంది చాలా మంది. బాగుంది సార్ వెస్టేజ్, కానీ ఏ విధంగా పనిచేయాలి అనంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరందరూ ఎంతమంది బిజినెస్ చేయడానికి రెడీ ఉన్నారు? ఎస్. సో ఇందులో కొంతమంది ఏం చేశారు అనంటే చేతులు ఇంతే ఎత్తారు, ఇంతే ఎత్తారు. వీళ్ళ అర్థం ఏంటి అనంటే 50 రూపాయలు టికెట్ ఇచ్చినా గట్టి మళ్ళీ ఊరికి ఎత్తమంటున్నావు అని చెప్పేసి ఇంతే ఎత్తారు. అర్థమైనా? వీళ్ళని నేను ఏమని అర్థం చేసుకోవాలి తెలుసా? ఇంత ఎత్తిలోనలో ఇల్లు కావాలి, కారు కావాలి, కానీ రోజు మీటింగ్కి రాను, మీటింగ్లకు రాను, పని చేయకుండా డబ్బులు ఎక్కువ వస్తాయో చెప్తే బాగుండు. ఇంతే ఎత్తాలి. ఎవరు నేను ఎక్స్పోజ్ కాను, కానీ ఇల్లు కావాలి, కారు కావాలి, కష్టం లేకుండా డబ్బులు కావాలి. మీరు విరమించుకోండి, వెస్టేజ్ చేయాలని చెప్పేసి. ఈరోజు చేతే ఎత్తరాను, రేపు పోయి ప్లానెట్లో ఎత్తామండి. అవునా కాదా? పక్కామే కనబడడానికి చేతే ఎత్తే ధైర్యం లేనందుకు రేపు నలుగురిలో పోయి 100 మందిలో పోయి ప్లాన్ చెప్పాలి. హౌ కెన్ యూ డిసైడ్? ఎలా చెప్పగలవు? ఆ ధైర్యం నీకు ఎక్కడ నుంచి వస్తుంది? నువ్వు ఎలా నీ లైఫ్ సీరియస్ ఉన్నావు అని అవతలానికి అర్థమవుతుంది, నీకు తీసుకొచ్చిన వ్యక్తికి ఎట్లా అర్థమవుతుంది? చేతి ఎత్తాలి అన్నంటే ఇంత ఎత్తితే నీ దగ్గర సీరియస్ లేదని క్లియర్ కట్ గా నీ అప్లైన్కి అర్థమవుతుంది. సో నీకు టైం ఇవ్వడు. సో ఆలోచన చేసుకోండి. తర్వాత ఇంకొంతమంది ఎట్లా ఎత్తారు చేతులు అన్నంటే, అరే పక్కన ఎత్తినారా, ఎత్తినా చూసుకొని అన్ని నిమ్మలంగా చూసుకొని సరే లేట్ అయినా సరే సరే గింతెత్తారు. ఈ భుజం దాటదు, ఇంతే ఎత్తాలి. అర్థమైనా? వీళ్ళని నేనేమంటా తెలుసా? వీళ్ళు నీ సొంతంగా ఇంట్రెస్ట్ లేదు వెస్టేజ్ చేయాలని, నీ సొంతంగా ఇంట్రెస్ట్ లేదు వెస్టేజ్ చేయాలని పక్కానే 10,000 వచ్చినా మీటింగ్కి వచ్చి, అర్థమైందా? పక్కానే 10,000 ఎట్లా వచ్చినావో తెలుసుకోవడానికి మీటింగ్కి వచ్చినావు, కానీ నువ్వు ఏ విధంగా సక్సెస్ కావాలో తెలుసుకోవడానికి మీటింగ్కి రాలే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఏమన్నా సరే, మీరు ఈ రోజు లింగంపల్లి పొలిమేర నన్ను దాటనీయకపోయినా సరే, ఈయనే వండుకున్నా సరే కానీ మిమ్మల్ని ఏదైతే అది అనేస్తాయి. అర్థమైనా? 100 కాలు కొడతా అందులో ఎక్కిపోతా. మీరేమని అన్నాడు అనుకో, అర్థమైనా? 100కి 100 కాలు కొడతా, అది వచ్చింది అనుకో కుయ్యి సార్, నేను కూడా కానిస్టేబుల్ సార్ మీరు ఒకటేసారి తీసుకొని అదే కొడతా. సో హ్యాపీగా ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా నిర్భయంగా ఎవరైతే ఎస్ సార్ అని ఇట్లా ఎత్తిర్రనుకో, నేను వాళ్ళకి చెప్తాను, జీవితంలో నీకు లైఫ్ అంటే జీవితంలో సక్సెస్ కావాలి, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, నేనంటే ఏందో నిరూపించుకోవాలి, నా సక్సెస్ ఏందో సొసైటీకి చెప్పాలి, నేను కాకుండా నా లైఫ్ స్టోరీ ద్వారా ఇంకా 1000 మంది జీవితాలు ఇంపాక్ట్ కావాలని చెప్పేసి చెయ్యెత్తిన ధైర్యంగా డియర్ ఆల్ అప్లైన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి, గెలిపియండి. ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ డౌన్ లైన్స్? చాలా మంది ఏం చేస్తారు అన్నంటే, సో ఎవరైనా కూరగాయలు కొంటారా సార్? మనకు అలవాటు ఉందా సార్? మీరు కొంటారా? నేను ఎందుకు కొంటా సార్, వాళ్ళు ఉన్నారు కాకుండా. అవునా కాదా? ఎస్. సో టమాటాలు ఎట్లుంటాయి? ఇట్లుంటాయా? ఇదేనా? రౌండ్ ఉంటుంది కానీ బ్లూ కలర్ లో ఉంటుంది కదా, రెడ్ ఉంటుందా? అమ్మ చందనగర్ ఇది అయితే. ఎస్. సో రెడ్ ఉంటాయి కదా టమాటాలు, కొనడానికి వెళ్తాం, అవునా కాదా? సో కొనడానికి వెళ్ళినప్పుడు, సో వెళ్ళంగానే ఆడికి వెళ్ళి, సో ఇక్కడ నిలబడి 2 కిలోల టమాటాలు అయ్యి అంటామా? ఫస్ట్ డౌట్ ఏమడుగుతామని? లేదు సార్ మనం కొనలే, మనకు తెలియదు, వీళ్ళకి చెప్తారు. ఏమని అడుగుతారు చెప్పండి? రైట్. రేట్ ఎట్లా ఇస్తున్నావు టమాటాలు అని అడుగుతారు, అవునా కాదా? సో ఆ రేటు తెలుసు, పక్కింట పొద్దున్నే కొనుక్కొచ్చింది 15 రూపాయల కిలో అని చెప్పేసి, అవునా కాదా? నిన్న కూడా కొంతమంది కొన్నారు, ఉత్తరమైన టైం పాస్ కాకపోతే ఆకలి నిలవాలి, టమాటా రేట్లకి లెక్క ఎట్లా కొనుక్కొచ్చామని అడుగుతారు.
అవునా కదా? వెస్టేజ్ ప్లాన్ చేయమని చెప్పరు. టమాటాలు కావాలా ఎట్లా కనుకొచ్చినావు ఎట్లా కిలో అని అడుగుతారు. ఎందుకు అన్నదంటే అన్నిటికైనా న్యూస్ ఏంటి అంటే కూరగాయలు ఎంత పోతున్నాయి ఇలా ముందు తెలవాలి. అవునా కదా? మార్కెట్ లో కూరగాయల రేట్లు ఎట్లున్నాయి ఇలా తెలవాలి. సో తెలుసుకున్నాం ఎట్లా రేట్ అన్నాడు. సో రేట్ మనకు తెలుసు, అయినా కూడా ఆయన అడుగుతాం. అవునా కదా? 30 రూపాయల కిలో అన్నాడు అనుకో, వేసుకుంటామా? అటు ఇటు చూసి 2 కిలోలు కొంటే ఎంతకి ఇస్తావు చెప్పు అంటారా లేదా? 2 కిలోలు కొంటా ఎంతకి ఇస్తావు చెప్పు. లేదమ్మా 30కే ఇస్తాను, 4 కిలోలు కొను కిలోకి 30 రూపాయలు ఇస్తాను అనుకో. సో జర ముఖం మార్చుకొని మూతి ఇట్లా అని దాన్ని ఏం చేస్తాం, ఈ టమాటా తీసుకొని ఇక్కడ చూసి ఏం చేస్తాం, ఏం చెక్ చేస్తాం, పుచ్చుందా అని చెక్ చేస్తాం. అవునా కాదా? పుచ్చుందా అని చెక్ చేస్తాం. పుచ్చుందా అని చెక్ చేసి జర పుచ్చు లేకపోయేసరికల్లా ఇంకొక స్టెప్ వేస్తాం. ఏం స్టెప్ వేస్తాం, జర ఒత్తి చూస్తాం. అవునా కాదా? జర ఒత్తి ప్రెషర్ చేసి చూస్తే లక్కున లోపలికి పోయింది అనుకో తీసుకో. జర్ర అసలు ఒత్తినా కూడా పోలేదు అనుకో, కచ్చిగా ఉన్నాయా అని అడుగుతాం. అన్ని గేమ్ మనమే ఆడతాం. అవునా కాదా? ఒత్తితే కూడా పోలేదు అనుకో, కచ్చిగా ఉన్నాయా అంటాం. సో ఇవన్నీ చేసి 1 కిలో టమాటాలు కొనుక్కొని వస్తాం. అవునా కదా? ఇదే ప్రాసెస్ నెట్వర్క్ లో ఎందుకు చేయం? ఇదే ప్రాసెస్ నెట్వర్క్ లో ఎందుకు సెలెక్ట్ చేయం? ఒకటి అంటారు ఇంత చేయలేపిన వాళ్ళు అంటారు. ఎవరిని నేను ఉద్దేశించి కాదు, నేను మీకు తెలియడానికి చెప్తున్నాను. చేతులు లేపగానే ఇంత లేపిడు ఆయన అని ఉంటారు కదా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు లేపడానికే ఇష్టపడని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు చెయ్యండి, వెస్టేజ్ బాగుంటది, సూపర్ ఉంటది, కార్ వస్తుంది, లైఫ్ చేంజ్ అయ్యేది అని అంటే వానికి చెయ్యడమే ఇష్టం లేదు. వానికి కింద పుచ్చు ఉంది. అర్థమైనా? వాడి కింద పుచ్చు ఉంది. మీరు ఆ టమాటాను తీసుకొని క్రౌన్ అవ్వు, డియూసీ అవ్వు, డైరెక్టర్ అవ్వు, స్టార్ అవ్వు అంటే పుచ్చున్నాడు అవుతాడా? ఆలోచించండి. తర్వాత గింత లేపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, సో జర్ర మెత్త ఉంది ఆ టమాటా, ఆయన తీసుకొచ్చి సూపర్ ఉంటుంది, నాకు 10,000 వచ్చాయి, నీకు 10,000 వస్తాయి రా అన్నంటే కొన్ని రోజులు మనతో తిరుగుతాడు. ఓపిక లేకపోవడం వల్ల బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయి బయట పోయి ఎవడన్నా మనవాడు వెస్టేజ్ అని అనుకో, వెస్టేజా ఈ ముందే చేసిన 6 నెలలు పని చేసిన రూపాయి సిక్కరాలే నాకు అని చెప్తారు. అర్థమైనా? 6 నెలలు కష్టం చేసిన ఎవరు రాస్తారు, నేను కూడా రాస్తారు కింద జాయిన్ అయ్యారు. నీకు తెలియని విషయం నా పేరు కూడా రాస్తారే. 6 నెలలు పనిచేసిన నెట్వర్క్ మార్కెటింగ్ లాజిక్ ఏంటి అని అంటే, డియర్ లీడర్స్ ఈరోజు తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ లాజిక్ ఈరోజు మీకు రివీల్ చేస్తున్నాను. 2 స్టెప్స్ ఉంటాయి ఈ బిజినెస్ లో. సో 2 స్టెప్స్ ఏంటి అని అంటే, స్టార్టింగ్ స్టెప్ ఒకటి. ఈ స్టార్టింగ్ స్టెప్ లో 80% వర్క్ చేస్తే కేవలం 20% డబ్బులు మాత్రమే వస్తాయి. ఆర్ యు రెడీ? అర్థమైందా? 80% ఎఫర్ట్ పెడితే, 80% పని చేస్తే, పెట్రోల్ వేసుకొని ఆడిపోయినాం, ఈడ తిరిగినాం, అంతా తిరిగినాం, అంత దూరం అయినా కూడా వాడు రమ్మన్నాడు, తర్వాత వాడు ఫోన్ ఎత్తలేకపోయినా వాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఆడు తీరా విన్న తర్వాత కాలు మీద కాలు వేసుకుని ఒప్పుకుంటా విన్న తర్వాత ఏమంటాడు, నో నేను చేయను కానంటాడు. ఇంకోటి అంటారు తర్వాత చూద్దాం పో అని అంటారు. ఇట్లా మనకి ఇబ్బంది ఫాల్ అయ్యి ఏం చేస్తారు చాలా మంది అంటే, ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే బిజినెస్ రాదని చెప్పి డిసైడ్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు. బిజినెస్ కాదు, దీన్ని నేను సెట్ గాను, వెస్టేజ్ అంటే వేస్ట్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి బయటికి వెళ్ళి వేరే జాబులు చేసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటి అన్నంటే, మీరు చెప్పండి, మీరు తెలుసుకొని ఈ స్టేజ్ లో గనక, ఈ స్టార్టింగ్ స్టేజ్ లో గనక ఏది జరిగినా, భూకంపం వచ్చినా, అవమానాలు జరిగినా, అవరోధాలు జరిగినా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా ఒక 1 to 2 years, సంవత్సరం నుండి 2 సంవత్సరాలు ఈ బిజినెస్ లో స్టాండ్ తీసుకోగలిగితే వాళ్ళనే అంటారు సక్సెస్ స్టేజ్ వరకు వస్తారు వాళ్ళే. ఈ సక్సెస్ స్టేజ్ వాళ్ళకు ఎటువంటి లైఫ్ ఉందంటే, కేవలం 20% పని చేసిన వాళ్లకు 80% లాట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది వెస్టేజ్ నుంచి. ఎందుకు సార్ అన్నానంటే, ఈ నెట్వర్క్ ఫండ్ అని అంటాం, నెట్వర్క్ మార్కెటింగ్ ఫండ్ అని అంట. జాబ్ కాదు ఇది. నెల రోజులు కష్టపడంలో జీతం రావడం ఫిక్స్ అయి ఉంటుంది నీ జీతం.
కూలి పని కాదు. పొద్దున 9 గంటలకు బాక్స్ ఎత్తుకొని వెళ్ళి మధ్యాహ్నం ఇంత తిని టైం పాస్ చేసి 5 అడగొడదాం అన్నట్టు కాదు ఇది. అర్థమవుతుందా? సో ఇది ఫండా. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏది జరిగినా 1-2 ఇయర్స్ నిలబడి ఈ ప్యాషన్ గా చేస్తే గనక ఈ బిజినెస్ 20% వర్క్ చేసినా కూడా 80% అమౌంట్ వస్తుంది సక్సెస్ స్టేజ్. చాలా మంది క్విట్ అయ్యేది ఇక్కడే ఫిల్టర్ అవుతారు చాలా మంది. సో వాళ్ళకి ఈ సీక్రెట్ తెలియదు. ఏది జరిగినా కూడా 1-2 ఇయర్స్ నిలబడితేనే దీని టేస్ట్ అనేది అర్థమవుతుంది. 1-2 ఇయర్స్ నిలబడలేమనుకో, మీకు స్వీట్ బబుల్స్ ఉంటాయి కదా, టేస్టీ బబుల్స్, అవి వగిలిపోయినట్టు నీకు ఏ తిన్నా కూడా సప్పగానే ఉంటది. ఎవడైనా ఇది నువ్వు చేస్తున్నావు అనగానే దాన్ని చదువుకొని బస్ ఎక్కింటికి వచ్చేస్తావు. అర్థమైనా? అరే నువ్వు చదువుకున్నావేంటి సబ్బులు సాంపులు అనగానే చలో దాన్ని చదువుకొని దుప్పడేసుకొని వెస్టేజ్ చెయ్య అని డిసైడ్ అయ్యి అవుతారా ఎవరన్నా అంటే వద్దానికి అంటారు. అంటే మీరు అటెన్షన్ గా డైవర్ట్ లేదు. ఎస్. సో ఈ విధంగా 2 స్టెప్స్ ఉంటాయండి. సో నేను అనేది ఏంటి అనంటే మనం టమాటాలు కొనడానికి ఎంత ఆలోచించి, ఎంత టెస్ట్ చేసి, ఎంత అనలైజ్ చేసి కొంటున్నామో 3 తరాల వరకు మనతో కలిసి పనిచేసే టీమును మనం తయారు చేసుకోవాలంటే ఎంత అనలైజ్ చేసి, ఎంత టెస్ట్ చేసి, ఎంత క్వాలిటీ పీపుల్ ను, ఎంత డ్రీమ్ ఉన్న పీపుల్ ను మాత్రమే మన బిజినెస్ లో నడిపించగలుగుతాం. అర్థమవుతుందా? ఏదో చెత్తనో తాళనో తీసుకొచ్చి నువ్వు బ్రాంజ్ గా సిల్వర్ గా అన్నట్టే కాదు బిజినెస్. సో డ్రీమర్ కావాలి, లైఫ్ లో అంబిషన్ ఉండాలి, ప్యాషన్ గా చేయాలి బిజినెస్. ఖాళీ టైంలో క్రికెట్ ఆడతారు కదా, అవునా కదా? గల్లీలో క్రికెట్ ఎంతమంది ఆడతారు సార్? ఎస్. గల్లీలో క్రికెట్ ఆడినారు అనుకో, మీ అమ్మ ఇంట్లో నీళ్ళు అయిపోతే ఏమని చేస్తుంది? వేరే రారా నీళ్ళు అయిపోయినాయి ఇంట్లో అంటారా లేదా? పోయి బిందె ఎత్తుకొచ్చి నీళ్ళు ఇయ్యాలి. లేదు మీ నాన్నకి ఏదో పని ఉంది, ఆడ బ్యాట్ అప్పుడే నీ అంత వచ్చింది, మీ నాన్న ఏం చేస్తావు? అరే బ్యాట్ వదిలేస్తావా, నేను ఇంకో బ్యాట్ పట్టుకొని రావాలా అని అంటారు. అర్థమైనా? అదే అంబిషన్ గా, ప్యాషన్ గా క్రికెట్ ఎల్బీ స్టేడియంలో ఆడుతున్నావు, టీవీలో వస్తుంది నీ ఆడే విధానము, మీ నాన్న గల్లు ఎగరేకుండా చూపిస్తాడు, మా కొడుకు ఆడుతుండు చూడు టీవీలో, మా కొడుకు ఆడుతుండు చూడు టీవీలో ఆడుతుండు అని చెప్తారా లేదా? పిలుస్తారా నేను? సో ప్యాషన్ గా చేయాలి. చాలా మంది ఏమంటారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, అమ్మా నాన్న సపోర్ట్ చేయట్లేదు, భార్య సపోర్ట్ చేయట్లేదు, లేదంటే భర్త సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి డిసైడ్ అవుతారు. అవునా కదా సార్? మీరు హాబీగా ఖాళీ దొరికినప్పుడల్లా మాత్రమే వెస్టేజ్ చేసిర్రు అనుకో, ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేస్తారు. అర్థమైందా? ఎవరు సపోర్ట్ చేయరు మీకు. ప్యాషన్ గా చేస్తే ఇలా మీ ఇక్కడ క్రికెట్ ఆడితే మీ నాన్న ఎలా అయితే సపోర్ట్ చేసిండో ప్రతి ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేస్తారు, ప్యాషన్ గా చేస్తారు. సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లాజిక్. సో మనం టీంలో ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి అంటే డ్రీమర్స్ తీసుకురావాలి బిజినెస్. ఎస్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సో వెస్టేజ్ యొక్క విజన్ ఏంటి? అసలు మనం వెస్టేజ్ కెరియర్ తెలుసుకున్నాం కదా, అసలు దాని విజన్ ఏంటో తెలుసుకుందాం. ఏ మార్కెటింగ్ లో, ఏ జాబ్ లో కానీ, ఏ కంపెనీ మేనేజ్మెంట్ విజన్ చెప్పదు నీకు. నేను ₹1,00,000 సంపాదించాను, నీకు 1,00,000 సంపాదించాను సీక్రెట్ ఎవరు రివీల్ చేయరు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ చూడండి, సో మార్కెట్ యొక్క విజన్ ఏంటి అంటే, దీని యొక్క పొటెన్షియల్ ఏంటి, వెస్టేజ్ యొక్క పొటెన్షియల్ ఏంటి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. నంబర్ 1 ఏంటి అంటే కంపెనీ చెక్ చేసుకోండి. 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ ఏళ్తుంది ఇండియాలో. 20 ఏళ్ల నుంచి ఏ ఇండస్ట్రీ కూడా టాప్ 1 పొజిషన్ లో లేదు. నన్ అదర్ దెన్ వెస్టేజ్. 20 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సేలింగ్ లో నంబర్ 1 లో ఉంది కంపెనీ. 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 450 కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీలో. ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ, బయట 9 దేశాల్లో వండర్ఫుల్ బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వరల్డ్ వైజ్ 38th ర్యాంక్ ఉన్న కంపెనీ ఏది కూడా లేదు బయట. ఏ కంపెనీ కూడా బయట లేదు. సో ఇంత పెద్ద కంపెనీ నీ దగ్గరకు వచ్చి యు ఆర్ ద సెలబ్రిటీ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ వెస్టేజ్.
ఇంత పెద్ద కంపెనీ నీ దగ్గరకు వచ్చి నువ్వు చదువుకున్నావా, చదువుకోలేవా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఏ విధంగా నాకు సంబంధం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రోడక్ట్స్ వాడు నమ్మకంతోనే నీకు మంచిగా అనిపిస్తే నలుగురికి షేర్ చేయి, నీకు అడ్వర్టైజ్మెంట్ మహేష్ బాబుకు ఐశ్వర్య రాయ్కి ఇచ్చే డబ్బులు నీకు ఇస్తా, యు ఆర్ ద సెలబ్రిటీ బిహాఫ్ ఆఫ్ వెస్టేజ్ అంటుంది. ఎంత పెద్ద ఇది కంపెనీ, ఇది కంపెనీ హిస్టరీ. సో కంపెనీలో మరి అంత పెద్ద కంపెనీ ఏ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రోడక్ట్స్ ఎట్లా ఉన్నాయి, నేను గర్వంగా చెప్తా వెస్టేజ్ గురించి. చాలా మందికి తెలియకుండానే బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నారు, తెలియకుండానే దీని యొక్క లాజిక్ తెలియకుండానే బిజినెస్ చేస్తా ఉన్నారు. అందుకే ఏం చేశారంటే చీమ ఉట్టినా సరే పాము గడిచినంత ఫీల్ అవుతారు. ఎవడన్నా నో అనగా దాని బరువును ఎత్తుకొని వాడు అట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వాడిని ఇల్లు కనిపించినా సరే అటువైపు ఓమి కాదు. అవునా కదా, గుండె దడు అంటది, మొన్న తిట్టిన వాడు మళ్ళా నీ సైడ్ పోవాలని అంటారు కదా. సో నిజంగా దీని లాజిక్ తెలియదు ఏంటి అంటే, రాసుకోండి ఒక పాయింట్ మీ బ్రెయిన్ లో. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కణ పోషణ గురించి సప్లిమెంట్స్ తయారు చేసిన ఏకైక కంపెనీ వెస్టేజ్. కణాల యొక్క పోషణ పైన, కణాల యొక్క ఇమ్యూనిటీ పవర్ పైన, కణాల యొక్క ఇంప్రూవ్మెంట్ పైన సప్లిమెంట్స్ తయారు చేస్తున్న ఏకైక హెల్త్ కేర్ కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వెస్టేజ్. మరి దానివల్ల లాజిక్ ఏమి సార్ అంటే, దానివల్ల వండర్ఫుల్ లాజిక్ ఉందండి. కణాలు ఇమ్యూనిటీ ఉన్నాయనుకోండి, కణాల వల్లనే అవయవాలు ఏర్పడతాయి. అవునా కాదా? కణాలు ఇమ్యూనిటీగా ఉన్నాయి, వాటికి సరైన పోషణ, సరైన పవర్, సరైన ఇమ్యూనిటీ పవర్ అందిందనుకో, ఏ రోగం వచ్చినా కూడా తట్టుకునే శక్తి కణాలలో, సెల్స్ లో ఉంటాయి. సో కాబట్టి ఇండియాలో మొట్టమొదటిసారిగా సో కణాల పోషణ పైన సెల్యులార్ థెరపీ అంటారు దీన్ని, సెల్యులార్ థెరపీని ప్రవేశపెట్టిన ఏకైక హెల్త్ కేర్ కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వెస్టేజ్. గర్వంగా చెప్పుకోవాలి మాట. ఎందుకు అనంటే ఈరోజు మార్కెట్ లో ఏ ఫార్మా ఇండస్ట్రీని చెక్ చేసుకుంటున్నా ఉన్నాం, రోగాలు వస్తే మందులు ఇస్తారు. అవునా కాదా? ఆ రోగాలు వస్తే మందులు ఇస్తారు అనంటే దాని వల్ల రోగం తగ్గొచ్చు, కానీ నానా రకాల సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ అవుతాయి దాని వల్ల. ఎస్ ఆర్ నో? సో కానీ ముందే రోగం రాకముందే రోగాన్ని దట్టుకునే సప్లిమెంట్స్ తయారు చేసిన ఏకైక కంపెనీ వెస్టేజ్ అని గర్వంగా నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఎలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో అనంటే, ఎలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుందాం. హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ చెక్ చేసుకుంటే మీరు ఎక్కడైనా కూడా సో కిరాణా షాప్ కానీ సూపర్ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు ఇట్లా లైన్ గా ఆయిల్స్ ఉంటాయి, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి, ఉంటాయా ఉండయా? సో మీరు ఏదైనా కొనుక్కున్నామన్నప్పుడు ఎక్కడ చెక్ చేస్తారు, మీ దృష్టి ఎక్కడికి వెళ్తుంది? రేట్. ఆ రేట్ 127 వెతుకుతా ఉంటుంది. అవునా కాదా? 127 అద్దాలు కనబడకపోతే ఇంకో అద్దాలన భూతదమన పెట్టుకొని 120 రూపాయలు ఏడుంది దాని రేట్ అని వెతుకుతా ఉంటారు. కానీ దయచేసి ఎవరైనా ఆ 120 రూపాయలు తక్కువకు వస్తుంది అనంటే క్వాలిటీ తక్కువ ఉన్నట్ట ఎక్కువ ఉన్నట్ట? తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడితే మనకు రేట్ తక్కువకు వస్తుంది, కానీ మన బాడీకి ఎఫెక్టా కాదా? ఖచ్చితంగా ఎఫెక్ట్. ఒక్క పూట కట్టుకునే రాఖీ కోసమే లైన్ లో నిలబడి మా అన్నయ్యకి ఏ రాఖీ కట్టాలని సెలెక్ట్ చేస్తామా లేదా? కానీ నా గుండె బాగుండాలి అని చెప్పేసి దానిపైన కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉన్నాయా, అది గుండెకి మంచిదా, ఇది నాకు మంచిదా చెడ్డదా అని చెప్పేసి ఏ రోజన్నా చెక్ చేసుకొని కొంటామా? కొంటాం. రేట్ తక్కువ ఉందా లేదా చెక్ చేసుకొని కొంటాం. అవునా కదా? సో ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ వెస్టేజ్ లో ఉన్నాయి. తర్వాత సో మార్కెట్ అంటే ఏంటి అనంటే, వెస్టేజ్ ని ఎందుకు చేయాలని చాలా మంది క్లారిటీ లేదు. నంబర్ ఆఫ్ మార్కెట్ లో నంబర్ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ లో వచ్చినాయి. ఒకరు బైక్ అని చెప్పేసి, ఒకరు ముక్కు పుడకల బిజినెస్ అని చెప్పేసి, ఇంకో రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తా ఉన్నారు. ఐఎమ్ రైట్? నోకియా మార్కెట్ లో ఉందా అండి? నోకియా ఫోన్ ఉందా? ఎందుకు లేదో చెప్పగలరా? ఎందుకు లేదో చెప్పగలరా? నోకియా ఫోన్ అప్డేటెడ్ వర్షన్ తయారు చేయలేకపోయింది. అప్డేటెడ్ సిచ్యువేషన్ తగ్గట్టు కాలక్రమేణా ఏ వస్తువైనా మారితేనే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు ఐఫోన్ ఉంది, ఎందుకు దాని క్రేజీతో కొంటారు అని అంటే ఆ సిరీస్, నంబర్ ఆఫ్ సిరీస్ ని క్రియేట్ చేస్తా ఉంటాడు. అవునా కదా? సో కాబట్టి ఆ క్రేజీ ఉంటుంది ఐఫోన్ అంటే. అదే నోకియా ఫోన్ చెక్ చేసుకుందాం, మార్కెట్ లో ఈరోజు నోకియా ఫోన్ లేదు.
ఎందుకు లేదు అనంటే సిచ్యువేషన్ తగ్గట్టు కంపెనీ వాళ్ళు దాన్ని అప్డేట్ చేయలేరు. ఆ సిచ్యువేషన్ లో నోకియా ఫోన్ అంటే తోపు ప్రోడక్ట్, అవునా కదా? తోపు ఫోన్, వండర్ఫుల్ బ్రాండెడ్ ఫోన్ కాదు, కానీ దాని అప్డేషన్ మార్కెట్ కు తగ్గట్టుగా, మార్కెట్ ఏ సిచ్యువేషన్ కి వెళ్తుంది ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ నోకియా ఫోన్ అప్డేట్ కావకపోవడం వల్ల ఈరోజు మార్కెట్ లో అంతరించిపోయింది. ఇదే విధంగా మరి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ కూడా అంతరించిపోతాయా? కంపెనీ ఎప్పుడు మూత పడుతుంది, మూత పడొచ్చు కదా, ఎన్ని రోజులు ఉంటది అనే వాళ్ళకి ఈరోజు క్లారిటీ వస్తుంది. ఈరోజు క్లారిటీ వస్తుంది మార్కెట్ ఎందుకు చేయాలి. సో చాలా మందికి అవగాహన లేదు. సో మనకు చిన్నగా ఉన్నప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా యాక్టింగ్ చేస్తాము, సినిమాల్లో నటిస్తాము అన్నంటే కొట్టి జాబ్ చేయాలని అంటారు, అవునా కాదా? లేదు ఇంతకు ముందు గల్లీలో క్రికెట్ ఆడితే లేదా ఆడుకుంటాము, సో కబడ్డీ ఆడతాము, క్రికెట్ ఆడతాము అని మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడితే మా అమ్మ నాన్నలు మమ్మల్ని కొట్టేది. ఎందుకు అనంటే చదువుకోవాలరా, ఏం ఆటరా అనేది, అవునా కాదా? ఈ రోజు మనకు తెలియని విషయం ఏంటి అనంటే ఈ రోజు డబ్బులు కట్టి ఆడిపిస్తారు జనాలు, అవునా కదా? డబ్బులు కట్టి ఫీజులు కట్టి కబడ్డీ ఆడిపిస్తారు, క్రికెట్ ఆడిపిస్తారు, డబ్బులు కట్టి చిన్న చిన్న పిల్లలకు నటన నేర్పిస్తా ఉన్నారు, యాక్టింగ్ స్కూళ్ళలో జాయిన్ చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఆ రోజు విజన్, ఆ రోజు మార్కెట్ లేదు ఆ ప్రోడక్ట్, కానీ ఈ రోజు మార్కెట్ క్రియేట్ అయింది ఈ ప్రోడక్ట్. అదే విధంగా వెస్టేజ్ కి ఈరోజు ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నంటే చాలా మందికి ప్రమోట్ చేసి ఏమంటారు తెలుసా? చల్లగా వస్తుందా ఏసీ లేక అని అంటారా లేదా? చల్లగా వస్తుందా ఏసీ లేక అని అడుగుతారు. చల్లగా రాదని చెప్తే ఎందుకు పని, ఏం పని దాంతో అని అంటారు, అవునా కాదా? ఏం పని దాని అని అంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక్కొక్క 5 ఏళ్ల తర్వాత మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ లేకపోతే లంగ్స్ పనిచేయని సిచ్యువేషన్ లో వాతావరణం క్రియేట్ అవుతుంది. అంటే ఇంకొక 5 ఏళ్ల ముందు వెస్టేజ్ మార్కెట్ ను క్రియేట్ చేసింది. 5 ఏళ్ల ముందు ఎయిర్ ప్యూరిఫైయర్ మానవ జాతికి ఏ విధంగా అవసరమైందో దాని తగ్గట్టుగా ఎయిర్ ప్యూరిఫైయర్ ఈరోజు తయారు చేసి పెట్టింది వెస్టేజ్. ఆలోచించండి. ఈరోజు ఫ్లాట్ ఆయిల్ అందరం వాడుతున్నాం, మార్కెట్ లేదని చెప్తారు చాలా మంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది కంపెనీ అంటారు. ఈరోజు ఏ గవర్నమెంట్ అన్నా హార్ట్ అటాక్ మీ పక్కన ఎవరైనా పడిపోతే మైక్ లో కానీ టీవీలో కానీ అనౌన్స్ చేస్తా ఉన్నారు, ఫోన్లలో వాట్సాప్లు ఇస్తారు. మీ పక్కన ఎవరైనా పడిపోతే వాళ్ళను బట్టలు ఇప్పేసి చెస్ట్ మీద 2 చేతులు పెట్టి ప్రెస్ చేయండి అని చెప్తా ఉంది. ఐ రైట్? కానీ ఏ గవర్నమెంట్ చేయలేని పని వెస్టేజ్ చేస్తుంది. చేతులు పెట్టి ఒత్తాల్సిన పరిస్థితి ఎందుకు? చేతులు పెట్టి ఒత్తాల్సిన పరిస్థితి ఎందుకు? ఫ్లాక్స్ ఆయిల్ వాడండి, ఒత్తే పరిస్థితే రాదని చెప్తుంది వెస్టేజ్. ఆ ఒత్తాల్సిన పరిస్థితి ఎందుకు? ఫ్లాక్స్ ఆయిల్ వాడండి, రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, క్యూటన్ వాడండి, ఎలర్జినైన్ వాడండి. అప్డేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదే మార్కెట్ ఇట్లే నడిచినా కూడా ఇంకొక ప్రోడక్ట్ వెస్టేజ్ కి రాకపోయినా సరే ఇంకొక 15-20 ఏళ్ల ముందు అవసరమైన ప్రోడక్ట్స్ ఇప్పుడు తయారు చేసి పెట్టింది వెస్టేజ్. ఆలోచించండి లీడర్, ఆలోచించండి. సో కంపెనీ ఎంత విజన్ తో పనిచేస్తా ఉంది, ఎంత లాజిక్ తో పనిచేస్తా ఉంది కంపెనీ. సో కాబట్టి మార్కెట్ వండర్ఫుల్ మార్కెట్ ఉంది. సో చాలా మందికి సీబక్తాన్ స్పిరిలినా కంపెనీ 2004లో స్థాపించినప్పుడు సో 2 ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మార్కెట్ అప్డేట్ కావాలి కదా. సో సీబక్తాన్ స్పిరిలినా వాడిన వాళ్ళకే ఒక సోప్ తీసుకొస్తే సీబక్తాన్ స్పిరిలినా కొనడానికి వచ్చిన సోప్ కొనడా? కొంటాడు. అప్డేటెడ్ ఉందా? స్పిరిలినా సీబక్తాన్ సోప్ కొనడానికి వచ్చిన వాడు ఒక అగ్రి గ్రాన్యూల్స్ తయారు చేసి పెట్టినప్పుడు ఒక అగ్రి గ్రాన్యూల్స్ కొనడా? ఖచ్చితంగా కొంటాడు. సో అదే విధంగా కాలక్రమేణా సో కంపెనీ ఏం చేసింది అనంటే అగ్రి ప్రొడక్ట్స్ తయారు చేసింది, హెల్త్ సప్లిమెంట్స్ ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళింది, వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసింది, ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేసింది. ఈరోజు బ్యూటీ ప్రోడక్ట్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి క్యాన్సర్ రహిత ప్రోడక్ట్స్ ను మన బ్యూటీ ప్రోడక్ట్స్ ను వెస్టేజ్ తయారు చేసింది. ఇంత మార్కెట్ ఉంది, ఇంత మార్కెట్ ఉన్న ప్రోడక్ట్స్ కు ఎక్కడండి లాస్ అయ్యేది? ఎక్కడ మూసిపోతుందో చెప్పండి కంపెనీ. ఈ రోజు 3 నెలలకు ఒకసారి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది వెస్టేజ్. 3 నెలలకు ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తుంది.
మరి ఇంత పెద్ద ప్రోడక్ట్స్ కు, ఇంత విలువ ఉన్న ప్రోడక్ట్స్ కు మనం ఏం చేయాలి? మనం దీని విలువ మనం తెలుసుకోవాలి ఫస్ట్. అవునా కాదా? దాని విలువ మనం తెలుసుకోవాలి. వాట్ యువర్ సేలింగ్, నువ్వేం అమ్ముతున్నావు వాటి పూర్తి నాలెడ్జ్ లేకపోతే నువ్వేం బిజినెస్ బిల్డ్ చేస్తావు? మనం ఏం బిజినెస్ బిల్డ్ చేస్తాం? అవతల రోడ్ని దడదడ లాగించాలి మనకు నాలెడ్జ్ ఉంటే. అవునా కాదా? సో నాలెడ్జ్ లేకపోతే అవతల రోడ్డు మన పేర్లు తీసి మెడకేసుకొని ఊరేగిస్తాడు. అవునా కాదా? సో మనం ఏ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నామో అలా ఇలాంటి విజన్ ఉంది, ఇలాంటి ప్రోడక్ట్స్ ఇవి, ఖచ్చితంగా దీని విలువ తెలుసుకోండి డియర్ లీడర్స్. మీకు చాలా విషయాల్లో నవ్వుకోవడానికి ఎన్నో జోకులు వేసినా, కానీ సీరియస్ విషయం. వెస్టేజ్ యొక్క రెప్యుటేషన్ ఇది వెస్టేజ్ యొక్క రెప్యుటేషన్ ప్రోడక్ట్స్ ఇవి. 3 తరాల వరకు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకురావాలి, 3 తరాల వరకు ఎలాంటి ప్లాన్ ఉండాలి, 3 తరాల వరకు ఎలాంటి డబ్బులు ఇవ్వాలి వెస్టేజ్ నుంచి లీడర్స్ కు, వాళ్ళ దగ్గర విజన్ ఉందంట మిస్టర్ గౌతమ్ బాలి సార్ దగ్గర. మిస్టర్ గౌతమ్ బాలి సార్ దగ్గర ఆలోచించండి, ఎక్కడ మూసుకొని పోతుంది, ఎక్కడ కంపెనీ క్లోజ్ అవుతుంది? అర్థముందా? విజన్ ఉంది మార్కెట్ ప్రోడక్ట్స్ కు, ప్రోడక్ట్స్ లో విజన్ ఉంది. సో ఇలాంటి కంపెనీలో ఉండడం మన అదృష్టవంతులమా కామా? గర్వంగా చెప్పండి. ఎస్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి ఏంటంటే మేనేజ్మెంట్. నిజంగా ఎంత హంబుల్ మేనేజ్మెంట్ అంటే మిస్టర్ గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్, దీపక్ సార్, ఎంత సూపర్ మేనేజ్మెంట్ అంటే అంత సూపర్ మేనేజ్మెంట్ అండి. ఒక ఆర్డినరీ కానిస్టేబుల్, నిజంగా చెప్తున్నాను, నిన్న పరిగిలో ఒక పంచర్ ఉంటే మా రిలేటివ్ది. సో మీరు ఏం చేశారని అడిగిన ఆయన. సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అన్న. ఎస్ఐ అన్నాను ముందర చూసాను. నేను కానిస్టేబుల్ సార్ అన్నాను. కానిస్టేబుల్ అన్నా నేను ఎస్ఐ సార్ ఎట్లా మాట్లాడతారు తెలుసా మీకు? ఎట్లుంటది? ఇదేమన్నా పడతాడు, అర్థమైనా? ఇదేమన్నా పడతాడు అని చెప్పేసి దబాయించి మాట్లాడేవాడు నన్ను. నువ్వే రాయి, మరి నువ్వే కూర్చొని ఆ షీట్లా, నేనెందుకు అయ్యి అని మాట్లాడేవాడు. సో చూసినా ఓపిక వాటినా ఇక మనకు స్టార్ట్ అయింది, మన కౌంటర్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది సార్ మీకు అంతే ధైర్యం అన్నట్టు? నాకు 5 లక్షలు వస్తున్నాయి, 5 లక్షలు వస్తున్నాయి. అడిగినా సార్ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పిన. నీకేంటి కానిస్టేబుల్ రెస్పెక్ట్ అని అన్నాడు. నేను కానిస్టేబుల్ ఉద్యోగం మొదలేసి 1.5 year అవుతుంది. మీ పోలీస్ స్టేషన్ ఎంతమంది పనిచేస్తారా? 4 కానిస్టేబుల్, 2 హెడ్ కానిస్టేబుల్, నేను అన్నాడు. నీకు అందరికి కొడితే ఎంత జీతం వస్తుందో నాకు అంత జీతం వస్తుంది సార్ అని చెప్పిన. నీకు అందరికి కలిసి ఎంత జీతం వస్తుందో సుమారుగా నాకు అంత జీతం వస్తుంది సార్, మరి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఆలోచించాను. అక్కడ పక్కన వాడు వచ్చి అన్నాడు, సార్ నేను కూడా ఆయన టీంలో ఉన్నా సార్ అన్నాడు. ఓం గారు, నేను కూడా ఆయన టీం ఉన్నా సార్, నిజంగా 5-4 లక్షలు వస్తాయని కోపం లీడరు ఇలా ఊసిన మీరు మాట్లాడాలంటే అప్పుడు ఆయన చేరిచ్చి సారీ సార్ మీరు కానిస్టేబుల్ అనుకున్నాను అంటే. ఆలోచన చెయ్యండి. ఒక నార్మల్ పోలీస్ స్టేషన్ లోనే ఒక ఎంప్లాయీ అంటేనే రెస్పెక్ట్ లేదు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పినా అంటే నేను ఏదో తోపని చెప్పట్లేదు, కానీ ఈరోజు ఒక ఆర్డినరీ డిస్ట్రిబ్యూటర్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ మెయిల్ పెడితే డైరెక్ట్ మేనేజ్మెంట్ రిప్లై ఇస్తారు. నేను స్విట్జర్లాండ్ పోయినప్పుడు ఇక్కడ కానిస్టేబుల్, కానీ అక్కడ గౌతమ్ బాలి సార్ ఇట్లా భుజాల మీద చేసుకొని తిరుగుతున్నా. మీద వీడియోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి, స్టేట్ ప్రొఫైల్ పిక్చర్ అదే ఉంటది. ఇట్లా గట్టిగా హగ్ చేసుకొని నన్ను ఇట్లా భుజాల మీద చేసుకొని సో ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్లీ మేనేజ్మెంట్. మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉందంట. ఫ్రెండ్లీ మేనేజ్మెంట్. సో ఆలోచించండి, వీళ్ళు ఒక్కొక్కరికి 20 నుంచి 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెయిలింగ్ లో. సో మలేసియాలో బిజినెస్ బిల్డ్ చేసింది డైరెక్ట్ సెయిలింగ్ విధానం పైన. నంబర్ ఆఫ్ కంపెనీకి CEO చేసిండు గౌతమ్ బాలి సార్ మలేసియాలో. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తే ఈ రోజు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. సో శ్రీనివాస్ గాని, సలీం సార్ గాని వీళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి, నాతో కూడా గౌతమ్ బాలి సార్ డైరెక్ట్ గా మాట్లాడి, శ్రీనివాస్ అన్నాడు నేను హోటల్ వెయిటర్ సార్, ఆయన ఎర్నింగ్ 2.5 lakhs అని చెప్పేసి మేము ఆయన గురించి చెప్తే సార్ అన్నాడు
ఈ రోజు నా జన్మ ధన్యమైందా ఇట్లా మీరు ఇట్లా మాటలు చెప్పుతాను. సలీం సార్ గురించి చెప్తుంటే క్యాబ్ డ్రైవర్ 13 లక్షలు అని చెప్పాననే నిజమే చెప్తున్నా, నా జన్మ ధన్యమైంది. ఎందుకు అన్నానంటే ఒక హోటల్ వేటరు 2.5 లక్షల నెలకు సంపాదించే మార్గం ఎక్కడైనా ఉందా సృష్టిలో అని అడిగింది సార్. కానీ నేను ఒక వెస్టేజ్ ని 2004లో ఏ ఉద్దేశంతో క్రియేట్ చేసినో తెలియదు, కానీ ఈ రోజు మీలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకెక్కడ ఉందన్నారు సార్. ఆలోచన చేయండి. సో ఇలాంటి ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ ఉంది. సో కొంతమంది మార్కెట్ లో వాళ్ళు ప్లాన్ చెప్పడంతో పాటు వాళ్ళ కంపెనీ గురించి ఎంతైతే చెప్తారో తెలియదో కానీ వెస్టేజ్ కంటే బాగుంటుంది అని చెప్తారా లేదా? చెప్పినా విన్నారా? అరే వెస్టేజ్ గురించి ఎందుకు చెప్తున్నావు, నీ గురించి నువ్వు చెప్పాలని అంటే దాని గురించి చెప్తున్నా నువ్వు జాయిన్ అయినావు. అవునా కాదా? నేను వెళ్ళినప్పుడు చూసినా దాంట్లో కమిషన్ 60% వస్తుంది, ఇంకా 70% వస్తుంది అంటారు. ఇట్లా నానా రకాల ప్రయోగాలు ప్రయోగిస్తూ ఉంటారు. ఏ కోసైనా కూడా తప్పుడు ఆలోచనలతో వేరే ఆలోచనలు తీసుకోకండి. నేను ఇందాక చెప్పిన మార్కెటింగ్ ఫండా అంటే ఏంటో అని చెప్పి తర్వాత ఒకటి చెప్తున్నాను. సో ఇక్కడ మన ఫ్లైట్ నడిపిస్తుంది, మీరు అందరు ఫ్లైట్ లో కూర్చున్నారు, ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేశారు కదా, మీ ఫ్లైట్ నడిపిస్తుంది. సో కమీడియన్ బ్రహ్మానందం మీరు మంచిగా సేఫ్ గా సీట్ బెల్ట్ పెట్టుకొని పక్కన కూల్ డ్రింక్ ఉంది తాగుకుంటా కూర్చొని అన్నాడు అనుకో, ఉంటాడా ఎవరైనా ఫ్లైట్ లో? అరే ఆయన ఆబ్రా దీత అంటారా? కానీ మన ఫ్లైట్ నడిపిస్తుంది ఎవరు తెలుసా? 20 ఏళ్ళు 20 నుంచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ నడిపిస్తా ఉన్నాడు మన ఫ్లైట్. ఆలోచించండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ తో మనం కోఆర్డినేషన్ ఉన్నాం. తర్వాత ట్రైనింగ్స్, ఏ మార్కెట్ లో కూడా ట్రైనింగ్స్ ఎవరు ఇయ్యరు, అవునా కదా? కానీ వెస్టేజ్ సిఎన్టీ ట్రైనింగ్ ఇస్తుంది, సో లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తుంది, సో నంబర్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తుంది, సో లీడర్స్ లో ఉత్తేజాన్ని పెంచడానికి లీడర్షిప్ సెషన్స్ ఇస్తుంది, సో కంపెనీ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. మనకి ఎలాంటి బాధ్యత లేదు, మనం ఏమైనా ఆయిల్ పోసి ఈయాలు పోసి తయారు చేస్తాం. తర్వాత మార్కెటింగ్ విలువ వాళ్ళే చూసుకుంటారు, మనం ఎట్లా డెవలప్ చేయాలి, ఈరోజు స్టాక్ బండ్ మీద అమ్మాలా, రేపు ఇంకో కాడ అమ్మాలా, రేపు ఇంకో కాడ ఆలోచన లేదు. మార్కెటింగ్ విలువను వాళ్ళే పెంచుతారు. సో ఆ విలువ ఎట్లా మనం సేల్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి ముందుకు అని చెప్పేసి ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. మనం చేయాల్సిన పని ఏంటి అనంటే ఈ ప్రోడక్ట్స్ కు మాటలు రావు, ఇంత విలువైన ప్రోడక్ట్స్ కు కాళ్ళు లేవు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన కాళ్ళతో వీటిని మోసుకపోయి మన నోటి ద్వారా వీటి విలువను నలుగురికి చెప్పాలి. ఇదొక్కటే పని మనం చేయాల్సింది. ఎందుకంటే మన పని ఉందా? ప్రోడక్ట్ నువ్వు తయారు చేయాలా, ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయాలా, కంపెనీ నువ్వు స్థాపించాలా, ఏమి లేదు, వాళ్ళు తయారు చేస్తారు, దాని గురించి మనం మాట్లాడాలి, అంతే కదా? సో మాట్లాడినాం, ఈ సార్కి చెప్పినాం, ఒక అర్ధ గంట చెప్పి సార్ ఫ్లాట్ ఆయిల్ వాడండి, ఎలర్జినైన్ వాడండి అని చెప్పినాం. ఒకసారి నా మీద నమ్మకంతో వాడిండు, ఒకసారి వాడితే ఆయనకు నచ్చింది, నేను ఫోన్ చేయకపోయినా కూడా రెగ్యులర్ గా కొనుక్కుంటున్నా లేదా? అర్ధ గంట చెప్పిన ప్లాన్ కు 3 తరాల వరకు డబ్బులు వస్తాయి వెస్టేజ్ ద్వారా. అర్థమవుతుందా? అర్ధ గంటనే ఈ వ్యక్తి నేను కన్విన్స్ చేసిన, అర్ధ గంట సేపు కేటాయించి ఆ వ్యక్తిని ప్రోడక్ట్స్ గురించి కన్విన్స్ చేసిన, ఒక్కసారి వాడిండు, నమ్మకం కలిగింది, బిలీవ్నెస్ ఏర్పడ్డది, బతుకున్న రోజులు వాడతాడా వాడదా? ఖచ్చితంగా ఆయన బతుకున్న రోజులు వాడతాడు. ఆయన వాడినన్ని రోజులు నాకు చెప్పిన అర్ధ గంట ప్లాన్ కు వాడినన్ని రోజులు నాకు డబ్బులు వస్తాయి, ఇలాంటి బిజినెస్ ఎక్కడైనా ఉందా? సో ఆలోచించండి డియర్ లీడర్స్, ఇది వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మనకు టైం చాలా అయింది కాబట్టి సో ఇంకా బాగా టాపిక్ ఉంటే, సో డియర్ లీడర్స్ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. నేను ఒకటి చెప్తాను, మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్ కాల్ తీసుకొచ్చారో వాళ్ళను ఒక 1 year ఈ ప్లాట్ఫామ్ ను వాళ్ళ 1 year వాళ్ళని నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నమ్మకంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఎందుకు వచ్చారో మీకు నమ్మకం లేకపోతే ఏంటి, అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు నమ్మండి. ఇక్కడ ఊసేరు మీరు ఉంటే ఎప్పుడాక కూడా సార్ ఇది నేను చేయగలనా అన్నంటే ఎన్నో ఫ్లోర్ ఇది,
ఆ పైన ఎన్ని ఉన్నాయి సార్? 3 ఉన్నాయా? నాకు తెలియదు సార్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అంటే చేస్తావు, చేయలేను అంటే నీతో కాదు. నేను తీసుకొచ్చిన వ్యక్తిని నమ్మండి, తర్వాత ఈ కంపెనీని నమ్మండి, ఈ సిస్టాన్ని నమ్మండి, ఈ ప్రోడక్ట్స్ ని బిలీవ్ చేయండి. సో 1-2 years కనుక ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఉండగలిగితే టోటల్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇంతకంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ప్లాన్ నాకైతే బయట ఎక్కడ కూడా అనిపించలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, బయట డబ్బుల కోసం పరిగెడతా ఉంటాం. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా డబ్బులు సంపాదించాలని ఉరుకుడు పరుగుల జీవితం మనది. అవునా కదా? హైదరాబాద్ లో గంట రెస్ట్ తీసుకోవాలన్నా కూడా మొట్టమొదటిగా గుర్తుంచేది ఏంటో మన ఇంటి ఓనర్ గుర్తుకొస్తారు. అవునా కాదా? ఎందుకు గుర్తుకొస్తారు అంటే తొందరగా వచ్చేది ఏంటి అన్నట్టు ఎలికిరాయి మనకు అనిపిస్తుంది. ఏమన్నా నిలొచ్చినారు అప్పుడే అనిపిస్తుంది. అవునా కాదా? సో కాబట్టి డియర్ లీడర్స్, ఇది డబ్బులు సంపాదించవచ్చు, అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఏకైక మార్గం కళాఖండిగా ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతాను. దట్ ఈస్ వెస్టేజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.